ప్రభు యొక్క బలను మనము సమీపించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ప్రభు మన కొరకు గొప్ప రక్షణను సిద్ధపరిచాడు. ఈ లోకంలో దేనికంటే కూడా ప్రాముఖ్యమైంది, దేనికంటే కూడా మనం ఆలోచించవలసినది, దేనికంటే కూడా ముందు పెట్టవలసినటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ. ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని మనము ఆయన రాజ్యంలోనికి చేరవలసి ఉన్నాం. ఆయన రాజ్యము రాబోతున్నది. శిష్యులకు యేసు ప్రభు నేర్పిన ఆ యొక్క పరలోకపు ప్రార్థనలో ఒక మాట చెబుతాడు, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. ప్రియులరా, దేవుని యొక్క రాజ్యములో మనం ఉన్నాం. ఆయనదొక రాజ్యము అనగా పాలించేవాడు ఒక ఆయన ఉంటాడు, ఆయనే రాజు. ఒక రాజ్యాన్ని పాలించడానికి ఒక రాజు ఎలా ఉంటాడో, దేవుని రాజ్యమునకు కూడా ఒక రాజు ఉన్నాడు, ఆయనే క్రీస్తు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటాడు. కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు, రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని 31 నుండి చదువుతాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియులరా, దేవుడైనటువంటి మన ప్రభు ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో వ్యక్తిగతముగా పరిచర్య చేసినప్పుడు అనేక మర్మములు బోధించాడు. పరలోక రాజ్యముల గురించి, దేవుని రాజ్యము గురించి శిష్యులైన అడిగారు. అది ఒక పట్టాన వారికి వంటబట్టలేదు. మనము ఈ లోక రాజ్యములో ఉన్నాం కదా, వేరొక రాజ్యం ఒకటి వస్తుందా? ఆ రాజ్యం ఎక్కడుంటుంది? ఆ రాజ్యం యొక్క పౌరసత్వం ఏమిటి? ఆ రాజ్యంలో ఎవరుంటారు, ఎవరు పరిపాలిస్తారు? ఇప్పుడు మనదున్న ఈ రాజ్యం మనది కాదా, వేరొక రాజ్యం ఒకటి వస్తుందా? ఇవన్నీ అనేక ప్రశ్నలు వేశారు ప్రభువారిని. ప్రభు ఆయన యేసు ఈ మాట చెప్పాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. రాజ్యాన్ని గురించి అడిగినప్పుడు ప్రభువారు చాలా విషయాలు చెప్పుకొస్తూ, అబ్బాయి రేపటి గురించి మీరు చింతపడకయా, ఆ పైన ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకండియా. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహం గొప్పవి కదా. వీటన్నిటి గురించి ఆలోచించవద్దు. ఈ అవసరాలన్నీ నీ తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రికి నీకు తెలుసు, నీ అవసరాలు. కనుక నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు నీకు జన్మనిచ్చినటువంటి ఆ దేవుడు నిన్ను పోషిస్తాడయా. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, జంతువులను పోషిస్తున్నాడు. అనేక మంది ప్రజలను దేవుడు ఆకలి కొనకుండా పోషిస్తున్నాడు. దాని గురించి మీరేమి వరి అవ్వద్దు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహాల గురించి, ప్రాణముల గురించి ఆలోచించొద్దు. ఇవన్నీ బోధిస్తూ చివరిలో ఆయన ఒక ప్రశస్తమైన మాట వాడేశాడు. ఏంటి ఆ మాట అంటే, ఇవన్నీ అక్కడ పెడితే మీరు ఒకటి చేయాల్సి ఉంది. మొట్టమొదటిగా ఆయన రాజ్యమును వెతకండి. రాజ్యం అనేటప్పటికీ వారికి ఆలోచన విస్తృతంగా వచ్చేసింది. ప్రభువా, ఏంటి రాజ్యము? వేరొక రాజ్యం ఉన్నదా?
వేరొక రాజు ఉన్నాడా? మరొక రాజ్యం గురించి మనం ఆలోచించాలా? ఏంటి రాజ్యం యొక్క ఆ, పరిస్థితులు ఏమిటి? ఈ రాజ్యం యొక్క పద్ధతులు ఏమిటి? ఇంట్రడక్షన్ ఏమిటి చెప్పమని అడిగినప్పుడు ప్రియులరా, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చాలా క్లారిటీ ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క రాజ్యము ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నది ఒకటి ఏంటంటే దేవుని యొక్క రాజ్యము. చాలామంది దేవుని రాజ్యము నిర్లక్ష్యం చేయబడుతుంది వారి జీవితాల్లో. దేవుని ఆజ్ఞ అన్నది ఆయన రాజ్యమును మొదట వెతకండి. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివెన్ ఆ దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు మొదటి ప్రాధాన్యత. చాలామంది ఐహిక విచారములు, ధనమోసములు, శరీరం యొక్క అవసరతలు, ప్రాణం ఎలాగ నిలబెట్టుకోవాలో, ఆస్తులు సంపాదించుకొనుట, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనుట, ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రాముఖ్యతనిస్తూ, ఈ శరీరమును పోషించుకునే విధానములో ప్రాముఖ్యతనిస్తూ ప్రియులరా దేవుని రాజ్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని గురించి ఆలోచించేవారే లేరు. ఆయన రాజ్యం ఒకటి వస్తుందని ఆలోచనే లేదు శిష్యులకి. అందుకే దేవుడు ముందే హెచ్చరించాడు, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ఇది అనుదిన ప్రార్థనలో ఒక భాగమై ఉన్నది. పరలోకపు ప్రార్థనలో అనుదినము మనము చేయవలసినటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని రాజ్యానికి ఇచ్చేసాడు దేవుడు. ఆయన రాజ్యము, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, రాజ్యం యొక్క ప్రాముఖ్యత. దాని గురించి ప్రభువు ఏం చేశాడంటే వీళ్ళకి అర్థం కావాలని మత్తయి సువార్తలోకి మళ్ళీ వెళ్ళి 13వ అధ్యాయంలోకి వెళ్ళాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక చక్కని ఉపమానాన్ని ఆ దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము మత్తయి సువార్త, ఆ 13వ అధ్యాయం నేను చదువుతానమ్మా. 13వ అధ్యాయం అంతా కూడా దేవుని రాజ్యం గురించినటువంటి వర్తమానము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి మింటికెళ్ళి మీరు చదవగలిగితే ప్రియులరా, దేవుని రాజ్యము కొరకైనటువంటి ప్రత్యేకతలు దేవుడు వారికి వివరించాడు. ఆ శిష్యులైన వారికి దేవుని రాజ్యాన్ని గురించిన అవగాహన వారికి కనబడటం లేదు. ఈ రాజ్యం ఎక్కడో ఏంటో తెలియటం లేదు. ప్రస్తుతం వారు ఉన్న రోమా సామ్రాజ్యం గురించి తెలుసు, యోధా సామ్రాజ్యం గురించి తెలుసు. ప్రియులరా, ఈ లోక సామ్రాజ్యాల గురించి తెలిసినటువంటి శిష్యులకు దేవుని రాజ్యం గురించిన అవగాహన లేకపోవటం వల్ల ఈ 13వ అధ్యాయంలో అనేక విషయాలు బోధించాడు వారికి. ప్రియులరా, చాలా ఓపికగా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత 36వ వచనానికి వచ్చి చూస్తే అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గురించిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. గోధుమలు, గురుగులు 2 విషయాలు బోధించుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయం మీరు మొట్టమొదటిగా వెళ్ళినట్టు చూసినట్లయితే ఆ 24వ వచనం కూడా చూస్తే, తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది పరలోక రాజ్యము. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజబట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చాయా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటనికి ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు. కొంతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. ఇది ఒక పరలోక రాజ్యం గురించిన భావమై ఉన్నది. ఇది అర్థం కాల వాళ్ళకి. గోధుమలు చల్లాడు, దానితో పాటు గురుగులు కూడా ఒక రాత్రి వేళ అపవాది వచ్చి, శత్రువు వచ్చి వాటిలో గురుగులు కూడా చల్లినాయి. 2 పోటాపోటీగా పెరుగుతూ ఉన్నాయి. గోధుమ మొక్కలు పెరుగుతున్నాయి, గురుగులు మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. ఆ 2 పెరుగుచుండగా తోట యజమాని మాట్లాడతాయా, ఈ గురుగులను తీసి పారవేయమంటావని అడిగినప్పుడు, వద్దు, ఆ రెండిటిని కొంతకాలము పెరగనయుడి.
ఒక కాలం వచ్చినప్పుడు కోత కాలములో రెండిటిని కోసి ఆ గురుగులను వేరుపరిచి ఆ గురుగులన్నిటిని కూడా సపరేట్గా చేసి వాటిని తీసి కాల్చివేసి అగ్నిలో పడవేయమన్నాడు. ఇది దేవుని రాజ్యం గురించినటువంటి భావం. ఈ భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. 36వ వచనంలోకి వస్తే అంటాడు, అప్పుడు ఆయన జన సమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా, చూడాలి, బైబిల్ చూడాలి, ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పాయా అని కోరారు. వీళ్ళకి అర్థం కాల. అప్పుడు అన్నాడు, అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయివారు దేవదూతలు. ప్రియులారా, యుగ సమాప్తి, యుగము అంతమైపోతా ఉన్నది, ఆయన రాజ్యము రాబోతున్నది, దినములు గతించిపోబోతున్నవి. ఈ లోకము ఒకడు తన ఉత్తరీయము చుట్టబడినట్లుగా భూమి చుట్టబడిపోతా ఉన్నది. రేపు భూమి తనంతటికి తానుగా చుట్టబడి మెల్ట్ అయిపోబోతా ఉన్నది. ఈ భూమి కనబడనటువంటి రోజులు రాబోతున్నాయి. ఆకాశంలో గొప్ప మార్పులు సంభవించే రోజులు రాబోతున్నాయి. సూర్యుడు తన ఉనికిని పాడు చేసుకునేటటువంటి దినములు రాబోతున్నాయి. సూర్యుడు నలుపెక్కబోతున్నాడు, చంద్రుడు ఎరుపెక్కబోతున్నాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు రాలిపోయే సమయం రాబోతున్నది, దినములు అంతమైపోయే సమయం వచ్చేస్తున్నది. మనుషులు దాని గురించి ఆలోచన లేదు. ప్రియులారా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం ఈ రాజ్యం అంతమైపోతా ఉన్నది. కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతముగా ఉండేటటువంటిది. ఆ రాజ్యం గురించి మాట్లాడుతుంటాడు, ఆ రాజ్యములో గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నవి. ప్రియులరా, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు. వారు దేవుని రాజ్యములో పర్మనెంట్ సభ్యులుగా ఉంటారు. వారే నీతిమంతులు, వారే మారు మనసు పొందిన వారు. ప్రియులారా, దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ రోజుల్లో రోజులు చక్కగా దొర్లిపోతున్నాయి, దినములు చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాయి, మంచి భోజనం దొరుకుతూ ఉంది, మంచి స్థానంలో మనం ఉన్నాం. దేవుడు ఇంకను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి బాధలు తెలియకుండా, కష్టములు తెలియకుండా ఒక మనుషుడు తన జీవితమును అతి సునాయాసంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రాజ్యం గురించిన ఆలోచన మనుషులకు లేదు. దేవుని రాజ్యం రాబోతున్నది, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఈ రాజ్యం గురించి మనం తెలుసుకోవాలంటే ప్రియులరా, ఇంకా కొంచెం అర్థం కావాలంటే దేవుని యొక్క రాజ్యం గురించి తప్పకుండా మనం పాత నిబంధనలోనికి వెళ్ళవలసిందే. దానియేలు, ఆ ప్రవక్త దానియేలు అనే యవనస్తుడు క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితమే, కేవలము అతని వయసు 18 సంవత్సరాల యవనస్తుడు. ప్రియులరా, దానియేలు గ్రంథములోకి వెళితే, దానియేలు గ్రంథములో అతడు ఎలాంటి వాడు తెలిసినా, జ్ఞానము కలిగినటువంటి, సకల శాస్త్ర ప్రవీణతను కలిగినటువంటి వాడు దానియేలు. ప్రియులారా, సకల శాస్త్ర ప్రావీణ్యతను పొందినటువంటి వాడు. ఆ దానియేలు ఎక్కడ వాడు తెలుసా? ఇతడు ఆ యొక్క జనాంగములో, అతడు ఆ యోధా జనాంగములో బానిసత్వములో ఉన్నప్పుడు అతడు సకల జ్ఞాన, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు, స్వప్నములు, వాటి భావములు, వాటి యొక్క స్థితిగతులను తెలియజెప్పేటటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడు. కేవలము 18 సంవత్సరముల వయసు ఉన్నటువంటి ఒక యవనస్తుడు దానియేలు. ప్రియులారా, ఆ దానియేలు 600 సంవత్సరాలకు పూర్వమే, చూడండి దయచేసి దానియేలు గ్రంథంలోకి మనం వెళదాం. ప్రియులారా, దానియేలు గ్రంథము యెహెజ్కేలు తర్వాత ఉంటుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను
వివేక వివేచనయు అనుగ్రహించను. ఈ దానియేలు 2వ అధ్యాయములో 44వ వచనములో మాట్లాడుతూ అంటాడు, ఒకసారి చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. 600 సంవత్సరాల క్రితమే ఈ రాజ్యము గురించినటువంటి వర్తమానము, ఈ రాబో రాజ్యము గురించినటువంటి ఒక ఇన్ఫర్మేషను, నీ రాజ్యము మాకు వచ్చునుగా కానీ ఏ శిష్యులకైతే ప్రభు స్వయముగా బోధించాడో ప్రార్థించమని, ఈ రాజ్యం యొక్క ఈ వివరణ ఎక్కడుందంటే 600 సంవత్సరాల క్రితమే దానియేలైన యవనస్తుడు ప్రవచించాడు. ప్రియులారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనములో అంటాడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ప్రవచన వాక్యం ఇది. దానికెన్నటికీ నీ నాశనము కలగదు. నీ రాజ్యం మాకు వచ్చునుగాక, ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యము ఎన్నటికీ నీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి నీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములకు నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం ఒకటి రాబోతుంది. అందుకే అంటాడు, ఆయన రాజ్యమును మొదట వెతకుడి. ఆయన రాజ్యమును వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమేమి నీకు అవసరమై ఉన్నవో, నీ శరీరమునకును, నీ ఆత్మకును, నీ గృహమునకును, నీ బిడ్డలకును, నీ సంతానమునకును ఏది అవసరమై ఉన్నదో అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ నీవు చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును మొదట వెతకాలి. అదే ఇప్పుడు నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఆయన రాజ్యం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఆయన ఒక రాజ్యం వస్తుందనే సంగతి మీకు తెలియటం లేదు. ప్రియులారా, దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, ఆ రాజ్యము ఎన్నటికీ నీ నాశనము కలగదు. అది దేవుని యొక్క రాజ్యం. ప్రియులారా, దానియేలు చెప్పినటువంటి రాజ్యం ఏది? అదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలోనికి ఎగిరి ఒక్కసారి వెళ్ళగలిగితే మీరు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ రాజ్యము గురించే దేవుడు చెప్పబడ్డాడు. యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. 13వ వచనం నుంచి చదవగలిగి వెళ్తూ ఉంటే మనం, ప్రియులరా, అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోక మందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఈ రాజ్యము గురించే, ఈ సంఘము గురించే 2 పేర్లలుగా ప్రభు అయిన క్రీస్తు ఈ యొక్క శిష్యులతో పేతురుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన రాజ్యము వచ్చునుగాక. దేవుని యొక్క రాజ్యం రాబోతున్నది ప్రియులారా. ఈ లోక రాజ్యములన్నీ తుడిచివేయబడుతున్నాయి. దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా అక్కడ 4 రాజ్యముల గురించి దానియేలు చెబుతాడు. ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారం గురించి చెబుతూ ఒక్కొక్క పరిస్థితిని ఒక్కొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ, అవన్నీ కూడా ఒక రాయి తగిలినప్పుడు రాజ్యములన్నీ పడిపోయినాయి. కానీ ఒక రాజ్యం రాబోతున్నది. పరలోకములో దేవుడైన యెహోవా ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము యుగయుగములు ఉంటుంది, దానికి అంతం లేదు. అదే దేవుని యొక్క రాజ్యం ప్రియులరా. ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఆ రాజ్యము దానియేలు చెప్పిన రాజ్యమే ఇక్కడ క్రీస్తు ప్రభు పేర్లలుగా సంఘము, రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘమును కడతావు. అదే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇవ్వబడతా ఉంది. అదే దేవుని యొక్క రాజ్యం స్థాపించబడతా ఉంది. ఆ రాజ్యములోనికి మనం వెళ్ళాలి. ఆ రాజ్యమే సర్వస్వమును సర్వకాలములు ఉండేటటువంటి రాజ్యం. అది ఈ లోక రాజ్యాలన్నీ పడిపోబోతున్నాయి. ఈ లోక నటన గతించుచున్నది అంటాడు ప్రభు. ఈ లోక రాజ్యములో చూడండి, ఎన్నో రాజ్యములు కూలిపోతున్నాయి. రాజులు పోయారు, రాజ్యములు పోయినాయి. ఆనాటి పాతకాలంలోకి మనం వెళ్ళి చూస్తే రాజ్యములు గతించిపోయినాయి, రాజులు గతించిపోయారు, కోటలు బీటలు అయిపోయినాయి. ప్రియులరా, కోటల యొక్క ఆస్తులు కరిగిపోయినాయి. అనేక రకాలైనటువంటి చరిత్రలో మనం చూస్తున్నాం. ఎక్కడో కల్పించి రాసినటువంటివి కాదు. చరిత్ర తిరగేయండి, హిస్టారికల్ బుక్స్ చూడండి.
రాజ్యములోకి వెళ్ళండి. రాజ్యములు స్థాపించబడిన ఎన్నో రాజ్యములు ఈ లోకములో కూలిపోయినాయి ప్రియులారా. నేడు ఉన్న రాజ్యాలు కూడా ఎప్పుడు అంతమైపోతాయి ఎవరికీ తెలియదు. ఏ రాజ్యము శాశ్వతం కాదు. రాజులు శాశ్వతము కాదు, రాజ్యములు శాశ్వతములు కాదు. అవి ఏదో ఒక రోజున పెరికి వేయబడిపోతా ఉంటాయి. ఇలా కనబడే నాయకులు అలాగా ఉండలేకపోతున్నారు. ఒక సంవత్సరం మనకు కనిపించే నాయకుడు మరొక సంవత్సరం కనబడలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఒక సంవత్సరంలో ఉండే రాజ్యం మరొక సంవత్సరంలో కనబడటం లేదు. దేశాన్ని పాలించే నాయకుల దగ్గర నుంచి, దేశాన్ని పాలించే పార్టీల దగ్గర నుంచి, దేశాలని స్వతంత్రించుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, నియంతలు అనుకునే వాళ్ళు కూడా క్షణభంగురములో జీవితాలు పాడైపోతున్నాయి. కనబడటం లేదు, అడ్రస్లు లేకుండా పోతున్నారు. రాజ్యములు శాశ్వతం కాదు. ఈ లోక రాజ్యము శాశ్వతం కాదు. ఈ లోక పౌరసత్వం శాశ్వతం కాదు. పౌలు భక్తుడు మాట్లాడతాడు, ఈ పౌరసత్వం ఇది శాశ్వతం కాదు. నా పౌరసత్వము దేవునిలో ఉన్నది అంటాడు ప్రియులారా. ఈ లోకము నా పౌరసత్వము కాదు, ఇది నా రాజ్యం వేరుగా ఉన్నది. అక్కడ నాకు ఒక పర్మనెంట్ పౌరసత్వం దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు ప్రియులారా. అదే మారు మనసు అంటే. నీవు రక్షించబడినప్పుడు ఈ లోక పౌరసత్వం శాశ్వతమైంది కాదు, కానీ నిలువరమైన పట్టణం నాకు ఒకటి ఉన్నది అంటాడు పౌలు భక్తుడు. ఈ లోకము శాశ్వతము కాదు, నిలువరమైనటువంటి పట్టణము నాకు ఒకటి ఉన్నది. అదే నూతన యెరూషలేము, అదే పరలోక రాజ్యము. అక్కడ నీ కొరకు ఒక స్థానమును ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ప్రియ. అక్కడికి వెళ్ళటానికి నీవు సిద్ధపడుతున్నావు. అదే మనము సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. మనమందరము యాత్రికులము అంటాడు బైబిల్లో. మనము యాత్రికులము, ప్రయాణములో ఉన్నాం. మన ప్రయాణం ఎక్కడికంటే నూతన యెరూషలేములోనికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణములో ఎన్నో అడ్డంకులు. కనాను యాత్ర అంటాడు దేవుడు. అందుకే ఇది కనాను యాత్ర. కనానుకు ప్రవేశించబోయే టైంలో ఇశ్రాయేలీయులు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నారు. ఆహారం లేక, వస్త్రాలు చినిగిపోయి, ప్రియులరా మంచినీళ్ళు దొరకలేని పరిస్థితి. అన్నిటి నుంచి ప్రభువారిని కాపాడి 40 సంవత్సరాలు ఎంతో సురక్షితంగా గద్ద మోపు మీద మోసినట్లుగా వారిని ఇశ్రాయేలుని నడిపించాడు 40 సంవత్సరాలు. కనాను యాత్ర. మనం లోకములో యాత్రికులము, పరదేశులం అంటాడు. పరదేశులము. మన దేశం ఇది కాదు, మన రాష్ట్రం ఇది కాదు, మన ఊరు ఇది కాదు. ఏ క్షణములో దేవుడిని పిలిస్తే ఆ క్షణములో ఈ లోకములో కన్ను మూసి ఆ లోకములో కన్ను తెరవలసిన వారం ప్రియుల. ఇది శాశ్వతం అనుకుంటే నీవు పొరపాటు పడుతున్నావు. ఈ కట్టడములు, ఈ గృహములు, ఈ ఆస్తులు శాశ్వతం అనుకుంటే నీవు పొరపాటు పడుతున్నావు. సహోదరుడా, నీవు ఎవరైనా సరే మాట వినాలి ఈ రోజులు ప్రియుల. ఆయన రాజ్యం రాబోతున్నది. ఆయన అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యము అది శాశ్వతమైంది అంటాడు. అది ఎక్కడ కూడా అంతము లేదంటాడు. ఆనాడు దానియేలు 600 సంవత్సరాల క్రితమే చెప్పాడు ప్రియులారా. అదే సంస్థను, అదే రాజ్యము గురించి పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, ఈ రాజ్యం యొక్క తాళపు చెవులు నీ చేతికిస్తున్నాను నేను. ఈ బండ మీద నా సంఘమును కట్టు. ప్రియులారా, ఆయన సంఘమునకు గుర్తుగా ఉన్నది, ఆయన రాజ్యమునకు గుర్తుగా ఉన్నది దేవుని యొక్క సంఘము, సార్వత్రిక సంఘము ప్రియులారా. ఆ రాజ్యములో నీకు పౌరసత్వం కావాలి అంటే, ఆ రాజ్యమునకు ముంగుర్తుగా ఉన్న సంఘములో నీవు కూడా ఒక స్థానమును సంపాదించుకోవాలి. అదే మారు మనసు అంటే ప్రియులారా, అదే మారు మనసు. అందుకే అంటాడు, ఈ సంఘము ఏమిటి? సంఘము దానియేలు చెప్పినటువంటి రాజ్యం ఏమిటి? ఈ రాజ్యం గురించి ఏం మాట్లాడుతుందో బైబిల్ అని తెలిసినట్లయితే, ఈ రాజ్యము ఎట్లా స్థాపించబడింది చూద్దాం ఒకసారి. మనం చూడండి, అపోస్తుల కార్యములోకి వెళదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవనివ్వండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి రాజ్యం ఇది ప్రియులరా. ఆయన రాజ్యం అనగా ఏంటో తెలిసిన? ఈ రాజ్యం ఎవరు స్థాపించారో తెలిసిన? దేవుడే తన స్వరక్తమును ఇచ్చి కార్చి ఈ సంఘాన్ని, రాజ్యమును స్థాపించాడు ప్రియులారా. ఎవరో పార్టీ పెట్టి రాజ్యమును స్థాపించడం కాదు ఇది. ఆ పార్టీ కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయే రాజకీయ పార్టీలు కాదివి, రాజకీయ రాజ్యములు కాదివి. ఈ రాజ్యం ఎక్కడదంటే ఆయన తన స్వరక్తమును ఇచ్చి స్థాపించిన రాజ్యం ఇది.
ఆయన రక్తమును చిందించి కట్టినటువంటి రాజ్యం ఇది. అందుకే ఈ రాజ్యము శాశ్వత కాలం ఉండే రాజ్యం ప్రియులారా. క్రీస్తు యొక్క రాజ్యం రాబోతుంది. అది శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యము. క్రీస్తు సంపాదించినటువంటి రాజ్యము. అది క్రీస్తు తన స్వరక్తమును కార్చుట ద్వారా ఆ సిలువలో యేసు క్రీస్తు ప్రభు తన అమూల్యమైనటువంటి స్వరక్తమును కార్చి ఈ గొప్ప రాజ్యమునకు ప్రియులరా ప్రారంభాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాజ్యమే శాశ్వత రాజ్యము. ఈ రాజ్యమే పరలోక రాజ్యము. ఈ రాజ్యమే నిత్య రాజ్యం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు, ఈ రాజ్యములో పౌరసత్వను సంపాదించినప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి రాలేవు ప్రియులరా. ఈ రాజ్యం శాశ్వత కాలము నిన్ను పోషించే రాజ్యం. చాలామంది ప్రభుత్వాలు మనుషులను పౌరులను పోషించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఎంతకాలం పోషిస్తాయో తెలియదు, ఎంతకాలం ఈ పౌరులను సంరక్షిస్తాయో తెలియదు ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది క్రీస్తు ప్రభుత్వము. ఈ రాజ్యము అది అంతము లేనిదై నీ రాజ్యము అంతము లేనిదై ఉండును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నాడు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. ఆ రాజ్య భారము ఎన్నటికీ నీ మోసేటటువంటి రాజ్య భారము యేసయ్య. నీ భారమును మోసేవాడు యేసు ప్రభు. నీ యొక్క కన్నీటిని తుడిచేవాడు యేసు ప్రభు. నీ అవసరతలను భరించేవాడు యేసు ప్రభు. నీ రుగ్మతలన్నిటినీ, నీ శరీర బాధలన్నిటినీ తుడిచివేయవాడు యేసు ప్రభు. అందుకే ఆయన రాజ్యము శాశ్వత కాలము ఉండును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఈ లోక రాజ్యములన్నీ గతించిపోబోతున్నాయి, ఈ లోక రాజ్యములన్నీ కూలిపోబోతున్నాయి. కానీ యేసు రాజ్యము అది నిత్యము ఉండేటటువంటి రాజ్యం ప్రియులారా. అందుకే అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులరా, ఆ రాజ్యం ఎట్లా స్థాపించబడిందంటే ఆయన స్వరక్తమును ఇచ్చి స్థాపించాడు. దానికి పెట్టుబడి ఏంటో తెలిసిన యేసు రక్తమే. యేసు రాజ్యమునకు పెట్టుబడి యేసు రక్తమే. ఆ యేసు రక్తమును పెట్టుబడిగా పెట్టి, యేసు రక్తమునకు పెట్టుబడిగా ఆ యొక్క స్థితిని పెట్టుబడిగా పెట్టిన తర్వాత గొప్ప రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. తండ్రి చెప్పినటువంటి మాటకు జవదాటకుండా, తన పరలోకపు తండ్రి మాటను ఆజ్ఞను పాటించి ఈ లోకంలోనికి వచ్చి తన స్వరక్తమును మన కొరకు చిందించాడు ప్రియులారా. యేసు తన రక్తము చేత కొని స్థాపించినటువంటిది ప్రియులారా. రెండవది చూసినారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆ క్రీస్తు యొక్క ప్రశస్త శరీరం ఇది. ఆయన రక్తమే కాదు, శరీరము కూడా సంఘమే ప్రియులారా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. 1:22 జ్ఞాపకం చేసుకుందాం. చదవండి దయచేసి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, ఆయన రాజ్యము, ఆయన శరీరము. సంఘం అంటే ఇక్కడ రాజ్యం ప్రియులరా. నేను దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో నీతో. ఆయన నీ రాజ్యము మాకు వచ్చునుగాక. ప్రభువా, నీ రాజ్యములో నాకు వారసత్వం కావాలి. నీ రాజ్యము శాశ్వత కాలం ఉండేది. నీ రాజ్యమునకు పతనము లేదు. నీ గవర్నమెంట్ పడిపోదు. చాలా గవర్నమెంట్లు పడిపోతున్నాయి. 5 సంవత్సరాలు ఉండవలసిన గవర్నమెంట్లు ఉండటం లేదు. దేశ ప్రపంచ చరిత్రలో చూస్తున్నప్పుడు ప్రియులారా, ప్రజలు ఇచ్చినటువంటి అధికారమును నిలబెట్టుకోలేనటువంటి రాజ్యములు ఎన్నో కనబడుతున్నాయి. కానీ ప్రభువా, నీ రాజ్యమునకు అంతము లేదు. నీ రాజ్యము నిత్యం ఉండే రాజ్యము. ఆ రాజ్యము ఎక్కడదంటే యేసు తన స్వరక్తముతో స్థాపించబడిన రాజ్యం అది. ఆ రాజ్యానికి పౌరసత్వం కావాలి ఇప్పుడు మనకి ప్రియులారా. రెండవది ఆయన శరీరము. ఆయన సంఘం అనగా ఆయన శరీరం అంటాడు. ఆయన శరీరమును నలగగొట్టుకుని, ఆయన శరీరమును ప్రజల కొరకు సమర్పించబడి, ఆయన శరీరము దేవుని ఆ మాట ప్రకారము ఆ శరీరమును మానవాళి కొరకు నలగొట్టబడి, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చి ఆయన రాజ్యమును స్థాపించాడు ప్రియులారా. ఆ రాజ్యం గురించి ఎప్పుడో దానియేలు ప్రకటించాడు. 600 సంవత్సరాలకు పూర్వమే దేవుడు తనకు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యమునకు అంతము లేదు. అంతము లేని రాజ్యములో నీవు నేను పౌరసత్వం సంపాదించుకోవాలంటే ఆ యేసు రక్తములో కడగబట్టం ఒకటే మార్గం ప్రియులారా.
ఈ లోక రాజ్యములన్నీ గతించిపోబోతున్నాయి అనే సత్యాన్ని నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించాలి. ఏది శాశ్వతము కాదు. ఈ అశాశ్వతమైన రాజ్యముల కొరకు పోరాటములు చేస్తున్నారు మనుషులు. ఈ అశాశ్వతమైన రాజ్యముల కొరకు రక్తమును చిందిస్తున్నారు మనుషులు. ఈ అశాశ్వత రాజ్యముల కొరకు, పార్టీల కొరకు, ప్రభుత్వాల కొరకు జీవితాలను ఫణంగా పెట్టుకుంటున్నారు. అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఈ రాజ్యములన్నీ కూడా ఒకరోజు గతించిపోబోతున్నాయి. దేవుని రాజ్యం ఒక్కటే నిలబడుతుంది. అది బైబిల్ సెలవిస్తున్న మాట ప్రియులారా. నేను చెప్పే కథలు కాదు ఇవి, బైబిల్ చెప్పే మాటలు ఇవి. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఎందుకంటే అది యేసు రక్తము చేత ప్రారంభించబడి, కొనబడి, స్థాపించబడిన దేవుని రాజ్యం ఇది. రెండవది ఆయన శరీరము. ఆయన సంఘం అనగా శరీరమునకు గుర్తు అంటాడు. శరీరము గుర్తు ప్రియులారా. ఈ సంఘము లేక రాజ్యమునకు ఒక రాజు ఉండాలి. ఏదైనా ఒక రాజ్యం మనుగడ సాధించాలంటే ఆ రాజ్యమునకు రాజు ఉండాలి. ఆ రాజే క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు ప్రియులారికి. రాజు క్రీస్తు ప్రభు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం ఉన్నది, అదే సంఘము. రాజ్యమునకు ఒక భూమి ఉండాలి, టెరిటరీ ఉండాలి. రాజ్యమునకు టెరిటరీ ఉండాలి. టెరిటరీ అనగా భూభాగము అంటాడు. భూభాగము సివిక్స్ బాగా తెలుస్తుంది. ఇక్కడ రాజ్యము, టెరిటరీ, రాజు, రాజ్యము, రాజు, భూభాగము ఉండాలి. ఈ రాజ్యానికి, దేవుని రాజ్యానికి రాజు ఎవరో తెలిసిన క్రీస్తు ప్రభు అయితే, అంటే ఆయన సంఘానికి నాయకుడు క్రీస్తు అయితే, దేవుని రాజ్యానికి భూభాగం ఏంటో తెలిసిన అదే సంఘము. దేవుని రాజ్యమునకు భూమి ఏది? సంఘము. దేవుని రాజ్యమునకు రాజు ఎవరు? క్రీస్తు. దేవుని రాజ్యమునకు ఆ సంఘము భూభాగం అయితే ప్రియులరా, ఇది పౌరులు ఎవరంటే ఆ సంఘములో క్రైస్తవులే పౌరులు, విశ్వాసులు. దేవుని రాజ్యములో పౌరులు ఎవరు? విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యములో పౌరసత్వం కలిగిన వారే. పౌలు భక్తుడు అంటాడు, నాకు దేవుని రాజ్యములో పౌరసత్వం దొరికింది. నీవు మారు మనసు పొందిన రోజున నీకు ఒక పౌరసత్వాన్ని దేవుడి సంఘములో నీకు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రభువా, ఈ సంఘములో, ఈ సార్వత్రిక సంఘములో అనగా నీ రాజ్యములో, అంతములు నీ రాజ్యములో, వచ్చుచున్న నీ రాజ్యములో, రాబోచున్న నీ రాజ్యములో నేను ఒక పౌరసత్వాన్ని సంపాదించుకోగలిగాను. నాకు ఒక సిటిజన్షిప్ ఇచ్చావు, నాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చావు, నాకు ఒక గ్రీన్ కార్డు హోల్డర్ని అయ్యాను నేను. పర్మనెంట్గా ఒక కార్డు ఇచ్చాడు దేవుడు మనకి. అది ఆధార్ కార్డు అవ్వచ్చు, లేదా రేషన్ కార్డు అవ్వచ్చు, ఇంకేదో కార్డు కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు. దేవుడు నీకు ఈ సంఘములో ఒక పౌరసత్వాన్ని ఇచ్చాడు, అదే రాజ్యము. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రభువా, నీ రాజ్యము నాకు కావాలయ్యా. ఈ అంతరించిపోయే రాజ్యాలకు అక్కర్లేదు. ఈ రాజ్యములో ఒక పౌరసత్వాన్ని తీసుకున్నంత మాత్రం చేత ఇది పర్మనెంట్ కాదు. నాకు ఇది ఏదో ఒక రోజున ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రావాల్సిందే. కారణం ఏంటంటే మనమందరము కూడా ఈ లోకములో పరదేశులము. శాశ్వతమైనటువంటి పౌరసత్వం మనకి ఇక్కడ లేదు ప్రియులారా. ఇలా కనబడాలా మాయమైపోతున్నారే, వారి పౌరసత్వం ఏమైపోతా ఉన్నది? నిన్న కనపడితే ఈరోజు కనబడటం లేదే, అతని పౌరసత్వం ఏమైపోతున్నది? ఈరోజు ఉదయం కనబడి మధ్యాహ్నం లేకుండా పోతున్నాడే, అతని పౌరసత్వం ఏమైపోతుంది రాజ్యంలో ప్రియులారా? కానీ దేవుడు నీకు ఒక పౌరసత్వం ఇవ్వబోతున్నాడు. అది ఆయన రక్తమును చిందించి ఇచ్చిన పౌరసత్వం. దానికి పెట్టుబడి యేసు రక్తమే. ఈ రాజ్య స్థాపనకు పెట్టుబడి యేసు రక్తమే. యేసు రక్తమును చిందించడం ద్వారా, ఆ పెట్టుబడి ద్వారా ఈ రాజ్యమును స్థాపించాడు యేసు ప్రభువారు. అదే రాబో రాజ్యం ప్రియులారా. ఈ రాజ్యములో పౌరులు క్రైస్తవులు అయితే మనకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప రచయిత, ఒక నాయకుడు మనకు ఉన్నాడు ప్రియులారా. అలాగే ప్రతి రాజ్యమునకు ఒక రాజ్యాంగము తయారు చేయబడి ఉంది. అమెరికా దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, బ్రిటన్కి ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. మనము ప్రజాస్వామ్యబద్ధమైన దేశం మంది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశమే. దానికి రాయబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థ అలాంటిది ప్రియులారా. భారత రాజ్యాంగ వ్యవస్థను అనేక రాజ్యాంగములను చదివి పరిశీలించి
ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినాడు ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రియులారా. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క భారతదేశము నడుస్తుంది రాజ్యాంగం ప్రియులారా. కానీ ఒక మాట గమనించండి, యేసు రాజ్యమునకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. అదే క్రొత్త నిబంధన రాజ్యాంగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఒక రాజ్యాంగం రచించాడు దేవుడు, క్రొత్త నిబంధన రాజ్యాంగము. క్రొత్త నిబంధన విధానములు యేసు రక్తము ద్వారా స్థాపించబడిన ఈ క్రొత్త నిబంధన రాజ్యమునకు, క్రొత్త నిబంధనకు రాజ్యాంగం ఇచ్చాడు దేవుడు. అదే పెద్ద గ్రంథం మనకు ప్రియులారా. ఆ రాజ్యాంగమును అనుసరించే ఈ రాజ్యము నడిపించబడతా ఉంది ప్రియులారా. ఈ రాజ్యాన్ని దేవుడు కోరుకోమంటున్నాడు. ఈ రాజ్యమును మొదట మీరు కోరుకొనుడి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇచ్చేస్తాడు దేవుడు. అంతే. ఆయన రాజ్యం గురించినటువంటి ప్రియులరా అవగాహన నీకు ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీదొక రాజ్యము రాబోతున్నది, ఆ రాజ్యమునకు అంతము లేదంటున్నావు, ఆ రాజ్యములో కన్నీరు లేదు కలతలు లేవు అన్నాడు దేవుడు. కన్నీరైనను కలతలైనను లేవక్కడ. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు దారి తీసేటటువంటి గొప్ప రాజ్యం ప్రియులరా. ఆ రాజ్యములో మనుష్య కుమారుడు అనగా క్రీస్తు ప్రభు సింహాసనాసీనుడై కూర్చునుండగా, ఆ సింహాసనము చుట్టూను 24 పెద్దలు సింహాసనాసీనులై కూర్చునుంటారే, అది పరలోక రాజ్యము ప్రియులారా. ఆ రాజ్యంలోకి వెళ్ళబోతున్నావు నీవు. సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుని రక్షణ భాగ్యం పొందేవంటే నువ్వెంత అదృష్టవాలు అంటే, ఎంత అదృష్టవంతురాలు అంటే, నువ్వెంత అదృష్టం అంటే ఆ రాజ్యములోనికి నీవు పౌరసత్వాన్ని సంపాదించుకున్నావు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి ప్రియులారా. ఆ రాజ్యంలోని పౌరసత్వం వచ్చింది నీకు. ఈ లోకంలో ఆస్తులున్న అంతస్తులున్న అది కేవలం నిష్ప్రయోజనమైందని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నాకు అది లేదే. కొంతమంది ఎంత నంబర్ 1 జీవితం జీవిస్తున్నారే, విఐపీలాగా జీవిస్తున్నారే, సెలబ్రిటీలాగా జీవిస్తున్నారే. కొంతమంది కాలు కదిపితే ఏసీలు, కార్లు, బంగ్లాలు కనపడుతున్నాయి. నాకేంటి ప్రభు అనుకుంటున్నామో కానీ ఒక మాటకి నాకు జ్ఞాపకం చేసుకో, యేసు రక్తములో కడగబడిన నీవు ఆయన రాజ్యములో పాలి భాగస్తురాలు అయ్యావు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, అక్కడ దేవుని స్తుతిద్దాం అందరము కలిసి. ప్రైజ్ ది లార్డ్. యేసు రాజ్యములో పౌరసత్వము, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అంటాడు. ఆ రాజ్యములో నీకు పౌరసత్వం ఉంది ప్రియులరా. కనుక మనం ఈ భూ సంబంధమైన వారము కాదు. పౌలు భక్తుడు అంటాడు, మనము కేవలము భూమి మీద ఇంత మట్టుకు ఉన్నవారమైతే కేవలము మనము నిష్ప్రయోజనకలమే. మనం ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు కేవలము ఈ శరీరము మట్టుకు మాత్రమే మనము మనుషులమైనట్లయితే అన్యులకి మనకి తేడా లేదు ప్రియులరా. మన పౌరసత్వం ఇక్కడిది కాదు. మనము మరణించిన తర్వాత అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. అదే ఆ రాజ్యంలోనికి మనం చేరతాం. ఆ రాజ్యంలో ఒక వారసత్వాన్ని సంపాదించుకుందాం ప్రియులరా. దాని యొక్క ప్రాముఖ్యతను ఎరిగినటువంటి పరిస్థితి. ఈనాడు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని రాజ్యాన్ని ప్రియులరా. దేవుని రాజ్యము నిర్లక్ష్యం కాబడుతుంది. దేవుని యొక్క సంఘము నిర్లక్ష్యం కాబడుతుంది. రాజ్యం అనగా దానికి ముంగుర్తుగా సంఘాన్ని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క సంఘము ఆయన రాజ్యములకు ముంగుర్తుగా కనబడుతుంది. దేవుని సంఘానికి పౌరులు విశ్వాసులు, దేవుని సంఘానికి శిరస్సు క్రీస్తు, దేవుని సంఘానికి ఒక గ్రంథం ఉన్నది, ఒక రాజ్యాంగం ఉంది, అదే క్రొత్త నిబంధన గ్రంథము. ఆ గ్రంథాన్ని మనం ఫాలో అవుతూ దేవుని సేవలో మనం ముందుకు వెళుతున్నాం ప్రియులారా. సార్వత్రిక సంఘములో నీవు సభ్యులుగా ఉన్నావా? చాలామంది అనేక సంస్థల్లో సభ్యత్వం ఉంటుంది. పెద్ద పెద్ద ఏమంటాం దాని క్లబ్బుల్లో సభ్యత్వం ఉంటుంది. కొంతమంది ఉన్నతమైనటువంటి స్త్రీలు పలానా క్లబ్లో మహిళా మండలిలో సభ్యత్వం ఉందండి, పలానా క్లబ్లో మాకు సభ్యత్వం ఉందండి. పురుషులైతే పలానా దానిలో సభ్యత్వం ఉంది, లయన్స్ క్లబ్లో సభ్యత్వం ఉందండి. ఒక రెప్యూటెడ్ సంస్థలో సభ్యత్వాన్ని సంపాదించుకోవడం ఎంత ఘనమైనటువంటి పరిస్థితో చాలామందికి తెలుసు ప్రియులారా. కానీ నా మట్టుకు నేను మాట్లాడుతున్నాను, నాకు దేవుని సంఘములో సభ్యత్వాన్ని దేవుడు నాకు ఇవ్వటం ఎంత అదృష్టవంతుడు నేను ప్రియులారా. అనేక సంఘాల్లో నాకు సభ్యత్వం ఉండొచ్చు, కానీ సార్వత్రిక సంఘములో, దేవుని సంఘములో అనగా దేవుని రాజ్యములో నాకు ఒక పౌరసత్వం దొరికింది. దేవునికి సంఘములో నాకు ఒక సభ్యత్వం దొరికింది. నేను దేవుని సంఘములో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాను.
సంఘము నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంది, సంఘ సభ్యులు నేను ఒక సభ్యుణ్ణి అనేటటువంటి ఆ ధైర్యము నాకు దేవుడు ఎలా ఇచ్చాడంటే మారు మనసు రక్షణ ద్వారా ఇచ్చాడు. ప్రియులారా, సంఘములో బాప్తీసం తీసుకున్నప్పుడు, సంఘములో ఆ ప్రభురాత్రి భోజన బలలో సిద్ధపడినప్పుడు, రొట్టి ద్రాక్షారసములో పాలు పంపులు పొందినప్పుడు నేను కూడా ఈ సంఘములో పాలుభాగస్త్రాలను అయ్యాను. తద్వారా దేవుని రాజ్యమునకు వారసత్వం దొరికింది. అది నీకు దేవుడిచ్చిన నిరీక్షణ. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆ నిరీక్షణ ఇంకా నీకు లేకపోయినట్లయితే తక్షణమే నీవు దేవుని యొద్దకు రావాలి. ప్రభువా, ఈ లోకం అంతరించిపోబోతున్నది. మనుషులను భయపెట్టడానికి చెప్పే వాక్యాలు కాదు ప్రియులారా, నిజాన్ని నిర్భయంగా పలికే మాటలు ఇవి. ఈ లోక రాజ్యములు ఎలాంటివో, రాబోతున్న దేవుని రాజ్యం ఎలాంటిదో, ఆ రెండింటికి ఉన్న తారతమ్యాలు బోధించే వాక్యమే ఈ రోజున నేను బోధించే వాక్యం. ప్రియులారా, దేవుని రాజ్యము ఇది క్రీస్తు రాజ్యము, ఇది క్రీస్తు రాజ్యం. ప్రియులారా, క్రీస్తుకు చెందేటటువంటిది. యోహాను సువార్తలో అందుకే మాట్లాడతాడు. 18వ అధ్యాయంలోనికి వెళ్ళి చూసినట్లయితే యోహాను సువార్త 36వ వచనాన్ని మనం చదివాం కదా. 36వ వచనం అంటాడు, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనేను. దేవుని రాజ్యము ప్రియులారా ఈ లోక సంబంధమైనది కాదు. దేవుడు మరొక మాట మాట్లాడతాడు, నేను ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు. లోకం ఎన్నో రకాలైన ఆనందాలు ఇవ్వచ్చు ప్రియులారా. సినిమాకి వెళితే అరగంట 40 నిమిషాలు బ్రహ్మాండమైన ఆనందం పొందుతావు నువ్వు. ఓ పాపములో జీవించేవాడు క్షణభంగురమైన ఆనందం పొందుతున్నాడు. ఒక మోసం చేసేవాడు ఆ మోసములో సంపాదించే డబ్బు చేత క్షణభంగుర ఆనందం పొందుతున్నాడు. ఒక మనిషిని మోసం చేసి హత్య చేసేటటువంటి పరిస్థితిలో ఉన్న నరహంతకుడు ఆ క్షణమేదో ఆ టెంపరీ ఆనందం పొందుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకం ఇచ్చే సంతోషాన్ని ఇవ్వటం లేదు. నేను లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వటం లేదు. ఈ రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నేను స్థాపించినటువంటి రాజ్యము ఈ లోక సంబంధమైంది అయితే నేను మనుషుల చేత ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు. నేను సిలువ మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే సైన్యం వచ్చేసేది కదా. దేవదూతల సైన్యం నాకంటే ముందు వచ్చేది కదా. నాకంటే ముందు వాళ్లే పడేవాడు నా బాధలన్నీ. నేనెందుకు పడాల్సి వచ్చిందంటే ఈ రాజ్యము లోక సంబంధమైంది కాదు, ఇది పరలోక సంబంధమైంది. నా రక్తము చిందించవలసిన రాజ్యం ఇది. రక్తము చిందించి పాప క్షమాపణ పొందిన రాజ్యం ఇది. నా రక్తమునకు గొప్ప విలువ ఉన్నది కాబట్టి నేనే స్వయముగా నా ఇష్ట ప్రకారమే, నా తండ్రి ఇష్ట ప్రకారమే సిలువలోనికి నన్ను పంపాడు నా తండ్రి. మీ అందరి కొరకు రక్తము చిందించబడింది, నా స్వరక్తము. అందుకే ఈ లోకము, ఈ రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ప్రియులారా, ఈ లోకము క్రీస్తు స్థాపించినటువంటిది, ప్రాముఖ్యమైంది. అందుకనే మొట్టమొదటిగా ఈ లోకం మీదకే మన మైండ్ ఉండాలి. ప్రభువా, ఈ రాజ్యమే నాకు కావాలి. ఎందుకంటే ఇది అంతము లేని రాజ్యము కాబట్టి, శాశ్వతమైన రాజ్యం కాబట్టి, ఈ శాశ్వత రాజ్యంలో నాకు ఒక పౌరసత్వం కావాలి. ప్రభువా, ఎప్పుడైనా ఊహించావా నువ్వు దేనిలోకి వచ్చావో? నేను అనుకుంటున్నావు కేవలం ఏదో చర్చిలోకి వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావా? సహోదరుడా, బైబిల్ జ్ఞానం కావాలి. బైబిల్ తేటగా నీవు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నీవు దేనికి వస్తున్నావు ఇక్కడికంటే దేవుని రాజ్యమునకు ముంగుర్తుగా ఉన్న సంఘములోనికి వచ్చావు నీవు. ఈ సంఘం అంటే ఏదో గోళ్ళ గట్టి విత్ ఇన్ ది 4 వాల్స్లో మనం కూర్చున్న సంఘం కాదు ఇది ప్రియులారా. ఇది సార్వత్రిక సంఘము. ఈ సంఘాన్ని క్రీస్తు రక్తము పెట్టుబడి పెట్టి స్థాపించిన సంఘం ఇది. ఇదేదో డాలర్లు తెచ్చుకున్న సంఘము కాదు, డాలర్లు సంపాదిస్తున్న సంఘము కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం ఏర్పాటు చేసిన సంఘం అంతకంటే కాదు ప్రియులారా. ఇది పరలోక రాజ్యమునకు వారసులను తయారు చేసేటటువంటి సంఘము. ప్రైజ్ లార్డ్, చప్పట కొట్టాలి ఇప్పుడు అందరూ ఒకసారి. పరలోక రాజ్యమునకు వారసులను తయారు చేసే సంఘము. గుడివాడ కొరకో, మెర్సీ ప్రార్థన మందిరం కొరకో, పాల్గారి కుటుంబం కొరకో, ఎవరి ప్రోద్బలంతోనో స్థాపించబడిన సంఘం కాదు ఇది. ఈ సంఘం అనగా రాబో క్రీస్తు రాజ్యమునకు ముంగుర్తుగా స్థాపించబడిన సంఘము. ఆ రాజ్యమునకు వారసులను తయారు చేస్తున్న సంఘం ఇది. అంతే తప్ప మత మార్పిడిలో మతమును మార్చేటటువంటి సంఘాలో, మతమును ప్రోత్సహించే సంఘాలో కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా మీరు. ఈ సంఘం అనగా, సార్వత్రిక సంఘం అనగా
ఆయన వచ్చుచున్న రాజ్యమునకు వారసత్వం సంపాదించుకున్న సంఘం ఇది. అందుకంటాడు ఆయన, రాజ్యమును మొదట వెతకండి. మీకు అవన్నీ అనుగ్రహించబడాలంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మీకు అవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని నీ ప్రాణము గురించి అయినను, నీ దేహము గురించి అయినను ఆలోచించనక్కర్లేదు. మీరు చింతపడవద్దు. మీరు చింతించి మీ ఎత్తును మూరుడెత్తు చేసుకోలేరు అంటాడు. చాలామంది రోజుల్లో చింతిస్తున్నారు ప్రియులు. కారణం ఏంటంటే మనది ఈ లోకము కాదని మీకు తెలియక. చాలామంది ఏం కట్టుకుంటామండి, ఏం ధరించుకుంటామయ్యా, ఏం భోంచేస్తామయ్యా, ఇది కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఎలాగ బ్రతకాలి, ఈ జీవితాన్ని ఎలాగ లాక్కు రావాలి, ఈ బిడ్డలను ఎలాగ పోషించాలి, కుటుంబాన్ని ఎలాగ లాక్కు రావాలి. ఇది చింత ప్రియులరా. బైబిల్ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. నీవు చింతపడవద్దు, ఇది నీ లోకము కాదు. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి లోకాన్ని. అప్పటి వరకు జాగ్రత్తగా వెయిట్ చేయి. వెయిట్ ఫర్ సమ్ టైం, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. నీ టైం రాబోతుంది. ఎప్పుడో వరుసలో ఉన్నావు, నీవు క్యూలో ఉన్నావు, యు ఆర్ ఇన్ క్యూ. ఆ క్యూలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎప్పుడో పిలుస్తాడు. పిలవడా? డెఫినెట్గా పిలుస్తాడు ప్రియులు. కుడి ఎడంగా, కొంచెం ముందు వెనక్గా. ఆ వెళ్ళిపోయే వాళ్ళ జాబితాలో మనం కూడా, నువ్వు కదమ్మా, నేను కూడా ఉన్నాను లేదా? ఉంటాం. భయపడక్కర్లేదు. మరణమునకు భయపడే మనుషులు కాదు క్రైస్తవుడు. కారణం ఏంటంటే ఈ లోకము మంద కాదు. ఎందుకు మరణానికి భయపడలేదంటే ఈ లోకం మంద కాదు. మనం వెళ్ళవలసిన మార్గం వేరే ఉంది. నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. అది పరలోక పట్టణంలో దేవుడికి ఇల్లు నీకు రాసి ఇచ్చేసాడు. ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది నీ పేరున. నీ పేరు దాని మీద రాయబడి ఉన్నది. నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. నీవంతే. జాగ్రత్త. ఈ లోకం మంద కాదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. భయపడక్కర్లేదు ప్రియులరా. భయపడటానికి చెప్పే వాక్యం కాదు ఇది. నీవు అర్థం చేసుకోవటానికి చెప్పే వాక్యం ఇది. ప్రభువా, మా జీవితం ఇక్కడ కాదు. ఇది ఇందుతో అంతమయ్యేది కాదు. ఈ మరణము ద్వారా అంతమయ్యే జీవితం కాదు ఇది. కానీ రెండవ మరణం ఒకటి ఉంది. అది భయంకరమైంది ప్రియులరా. బైబిల్ చెప్తా ఉంది. నేను చెప్పే మాట నాకు తెలియదు అసలు. ఇవన్నీ బైబిల్ చదివి తెలుస్తుంది నాకు. బైబిల్ చదివి తెలిసిన విషయాలు తప్ప నాకు తెలియవు ఇవన్నీ ప్రియులారా. నేను నీలాంటి వాడినే. బైబిల్ ద్వారా తెలుసుకున్న సత్యం ఏంటంటే రెండవ మరణం ఒకటి ఉన్నది. అది చాలా భయంకరమైంది. ఆ మరణమును మనము ఎదుర్కొనేటటువంటి వారమై ఉండాలి. ఈ మరణం అందరికీ సంభవించేదే ప్రియులారా. శరీరము ఆత్మ వేరుపడే మరణం ఇది. శరీరం మనలోకి వెళ్ళిపోయే మరణం ఇది ప్రియుల. ఇది అందరికీ రావాల్సిందే, తప్పదు. దీని ద్వారానే ఆత్మ శరీరాన్ని విడిచి పైకి వెళ్ళిపోద్ది. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళాలంటే మరణం ఒకటే మార్గం. మరణించకపోతే ఇందులో ఉన్న ఆత్మ బయటికి చెప్పాలి. ఇందులో ఉన్న ఆత్మ బయట, ఇందులో ఆత్మ ఉంది, అది బయటికి లాగలేవు. నువ్వు రంధ్రం పెట్టి లాగే లేనిపోయింది, అది రాదు బయటికి. ఎప్పుడు వస్తుంది? చచ్చిపోతేనే వస్తుంది. మరణము ఆత్మ శరీరములు వేరుపరిచే మరణం ఇది, అంతే. జస్ట్ టెంపరీ. అందుకే అంటాడు బైబిల్ నిద్రించుట అంటాడు. బైబిల్ భలే మాటలు మాట్లాడుద్ది. అన్ని సత్యమైన మాటలు. ఇప్పుడు బైబిల్ ఏమన్నా మనం తప్పట్టగలమా? ఒక మాట అయినా పొల్లైనా మరణాన్ని బైబిల్ ఏమంటుంది? తప్ప నమ్మట్లేదా మీరు? మరణమనగా నిద్రించుటే పెద్దమాయి, మరణమనగా నిద్రించుటే. ఈ నిద్రలో శరీరము ఆత్మ వేరుపరచబడద్ది ప్రియులరా. ఈ వేరుపరచబడినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఓ ప్రియులారా, అక్కడ దేవుని రాజ్యములకు వెళ్ళిపోతాం. మనము దేవుని రాజ్యములకు వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, ఏమిటిది? ఈ రాజ్యమును స్థాపించటాన్ని బట్టి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యోహాను సువార్తలో చక్కని మాట రాశాడు చూడండి. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఈ రాజ్యంలోనికి? ఈ రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలి? ట్రైన్ ఏమైనా ఉందామా? ఫ్లైట్ ఏమైనా వేసాడా? హెలికాప్టర్ కానీ లేదా రాకెట్ ఏమైనా ఎక్కితే వెళ్తుందా? శ్రీహరికోట వెళ్ళి రాకెట్ ఏమైనా వెళ్తే అక్కడికి వెళ్తే ఏమన్నా మన పొగలు జమ్ముకుంటూ వెళ్ళిపోతాం పరలోకంలోకి? చెప్పాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇది మార్గం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే.
ఇప్పుడు ఆయన రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అయ్యా, ఈ రాజ్యానికి ఎలా వెళ్ళాలి? మార్గం ఏంటంటే, ఒక ఆయన వచ్చి అడిగాడు. ఒక వృద్ధుడైనటువంటి ఒక బైబిల్ పండితుడు క్రీస్తు యొద్దకు ఒకరోజు వచ్చాడు. అర్ధరాత్రి భయంగా వచ్చాడు, ఎవరైనా చూస్తారేమోనని. నికోదేమనేటటువంటి ఒక పెద్ద ఆయన, 90 ఏళ్ల పెద్ద ఆయన. ఆయనకి బైబిల్ అంతా తెలుసు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏమంటాం దాన్ని, లా ఆఫ్ మోసెస్, మోషే ధర్మశాస్త్రం అంతా చదివి పండితుడు అయిపోయిన ఒక వృద్ధుడైనటువంటి దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నీ రాజ్యానికి వారసత్వం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ రాజ్యం కావాలి, ఇప్పుడు నాకు నీ రాజ్యం అంటున్నావే, రాజ్యం కావాలి, ఏం చేయాలి? అప్పుడు అన్నాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాడయా. ఒకడు తిరిగి జన్మించాలి. వన్ మస్ట్ రీబోర్న్, యు మస్ట్ బోర్న్ అగైన్. తిరిగి నీవు జన్మించాలి. ఆయన అన్నాడు, ప్రభా, నేను తల్లి గర్భంలో ఒక మారు జన్మించాను కదా, మళ్ళీ నేను తిరిగి ఎట్లా జన్మిస్తాను? మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా? మళ్ళీ నా తల్లి నన్ను గర్భం ధరించాలా? ఏంటి ప్రభా, నాకు అర్థం కావట్లేదు. లేదయ్యా, తిరిగి జన్మించడం అంటే తెలుసిన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. అప్పుడు అర్థం చేసుకున్నాడు, అయ్యో, నాకు బైబిల్ తెలిసినా మారు మనసు లేదే, దేవుని సువార్త ప్రకటిస్తాను అనుకున్నా కానీ మారు మనసు లేదే, పాపక్షమాపణ లేదే, యేసు రక్తములో కడగబడలేదే, నా పాపములకు ప్రాయశ్చిత్తము లేదే, నా పాపములు క్షమించబడి ఉన్నవని ఒక నిశ్చయిత నాకు లేదే ప్రభువా. కాబట్టి ఇంకా నేను పాపములో ఉన్నానేమో ప్రభువా, నన్ను ఒక్కసారి క్షమించయ్యా. నేను ఎంత వయసు వచ్చినప్పటికీ, ఎంత ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ నాకు మారు మనసు లేదు ప్రభువా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు మారు మనసు కావాలి. ఎందుకనగా ఆయన రాజ్యంలో నాకు వారసత్వం కావాలి. కేవలము ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యతల వల్ల దేవుని రాజ్యంలో ప్రవేశం దొరకదు. నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలంటే దానికి డూప్లికేట్ పట్టాలు కానీ, డూప్లికేట్ ఐడి కార్డులు కానీ, డూప్లికేట్ మారు మనసు కానీ, డూప్లికేట్ వారసత్వం కానీ కుదరదు. యేసు రక్తములో కడగబడాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా నీవు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనుభవం లేకపోయినట్లయితే, మారు మనసు అనుభవం లేకపోయినట్లయితే ఆయన రాజ్యంలో నీకు పౌరసత్వం లేదు. ప్రియులారా, వెతుకుతావా ఆయన రాజ్యాన్ని? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, తిరిగి జన్మించే అనుభవం నీకున్నదా? తిరిగి జన్మించాలి. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఈ రాజ్యంలో ఒక ప్రిన్సిపల్ ఉంది. దేవుడు ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, దాన్ని మనం పాటించాలి. ఈ వాక్యం ముగించుకునే ముందుగా ప్రియులారా, ఆయన రాజ్యం యొక్క మూలము నీకు అర్థమైంది. ఆయన రాజ్యం ఎలాంటిదో తెలుసుకున్నావు నీవు. ఆయన రాజ్యం ఎప్పుడు చెప్పబడిందో పూర్వం 600 సంవత్సరాలకు పూర్వమే దానియేలు అనేటటువంటి యవనస్తుని ద్వారా ఈ దేవుని రాజ్యమును ముందుగానే ప్రకటించాడు దానియేలు. ప్రియులారా, ఆ రాజ్యం ఎలాంటిదో నీవు తెలుసుకున్నావు. ఆ రాజ్యం ఎలాగ స్థాపించబడిందో యేసు రక్తం ద్వారా తెలుసుకున్నావు. ఆ రాజ్యమునకు వారసులు ఎవరో తెలుసుకున్నావు. ఆ రాజ్యంలో వారసత్వం కావాలంటే ఏంటో తెలుసుకున్నావు. ఆ రాజ్యం ఎట్లా సంపాదించుకోవాలో తెలుసుకున్నావు. కానీ అక్కడే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఈ రాజ్యంలో నీవు వారసత్వం సంపాదించగలిగితే, ఆ సంపాదించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, చూడండి దయచేసి, ఆ రాజ్యం యొక్క ఆ రాజుని నీవు కూడా ప్రకటించవలసిన అవసరత నీ మీద దేవుడు పెట్టాడు. కేవలం రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుని, మెంబర్షిప్ సంపాదించుకుని అలాగే ఊరికే అలాగ వెళ్ళిపోతే కుదరదు. దేవుని రాజ్యం అనగా సంఘం. ప్రియులారా, ఆయన రాజ్యములో ఏం చేయాలంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం మాట్లాడుతుంది. లూకాసు వార్త 10:2 మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియులారా, ఏం మాట్లాడుతున్నాడు చూడండి దయచేసి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనిడి, మీరు వెళ్ళుడి. ఒకవేళ ఈ రాజ్యంలో, ఒకవేళ ఈ సంఘములో నీవు యేసు రక్తం ద్వారా
కడగబడినటువంటి పాప క్షమాపణ పొంది నీటి ద్వారా ఆత్మ ద్వారా నీవు దేవుని రాజ్యమును సంపాదించుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే నీవు దేవుని రాజ్యమును ప్రకటించాలి ప్రియ. దేవుని రాజ్యమును ప్రకటించాలి. నేను సభ్యురాలంటే కుదరదు. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. నీవు దేవుని యొక్క రాజ్యములో సభ్యుడివైతే నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యమును ప్రకటించాలి. క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళండి. మీరు వెళ్ళుడి ఏమన్నాడు ఇక్కడ? మీరు వెళ్ళుడి అన్నాడా? మీరు వెళ్ళుడి, గో ఈ ఫస్ట్ అంటాడు. గో ఈ వైఈ అంటే ప్లోరల్, యూకి ప్లోరల్ ఈ, వైఈ, యూ అంటే సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్ ఇంగ్లీష్లో. గో ఈ ఫస్ట్ అంటాడు. మీరు వెళ్ళండి, మొట్టమొదటగా మీరు వెళ్ళండి. ఎక్కడికి? ఆత్మలను సంపాదించడానికి, నశించిన దానిని వెదక రక్షించడానికి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక 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 పొలిటికల్ పార్టీ స్థాపించడానికి వచ్చాడా? రాలేదే. తన పేరుని వెల్లడించడానికి వచ్చాడా? అది కాదే. ఫ్లెక్సీలు, వీధికి ఒక ఫ్లెక్సీ, ఇంటికి ఒక ఫ్లెక్సీ, ఒక 4 రోడ్ల మధ్యలో ఒక 4 ఫ్లెక్సీలు వేసుకోవటానికి వచ్చాడా యేసయ్య ఇక్కడికి? ఈ మధ్య ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయిలే, మనుషుల ముఖాలు కనబడటానికి ప్రియుల. దాని కొరకు రాలేదు యేసు ప్రభు వారు. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడనగా యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఏ విధమైనటువంటి సెల్ఫిష్నెస్ లేకుండా, ఏ విధమైనటువంటి అత్యాశ లేకుండా, వేరే మాటకు తావు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ లోకానికి ఆయన వచ్చింది. ఎందుకంటే నీలాంటి నాలాంటి నశించిపోయే వ్యక్తులను వెదకి రక్షించడానికి వచ్చాడు ప్రియులారా. ఆయన రావటం వల్లే నీకు రక్షణ దొరికింది. ఆయన ఈ లోకానికి రాకపోతే నీకు ఈ స్థానం నీకు ఉండేది కాదు ప్రియులారా. ఈ స్థానము దొరికినప్పుడే ఆయన రాజ్యంలో నీకు ఒక స్థానం దొరికింది. ఆయన రాజ్యం అనగా సంఘమే. సంఘం అనగా అంత జాగ్రత్తగా మనం చూడాలి. సంఘం అనగా రాజ్యమునకు మూలముగా కనబడుతుంది ప్రియులారా. ఈ సంఘాన్ని ఎలాగ స్థాపించాయంటే యేసు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘం ప్రియులారా. ఈ సంఘములో నీకు వారసత్వం దొరికిన తర్వాత నీవు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క పరిచర్య చేయాలి. అందుకే మార్కు సువార్తలో 16-15 కూడా అంటాడు, మీరు సర్వలోకమునకును వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, అనేకులకు మీరు బాప్తీసం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి, మీరు సేవ చేయండి, దేవుని పని ప్రారంభించండి. అంటే మీరు మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకుని మీరు ఇంకాను ఇలాగ ఉన్నట్లయితే దేవుని మాటకు లోబట్టలేదు. మీరు దేవుని మాటకు లోబట్టలేదు. మీరు ఆయన స్వరక్తమునిచ్చి సంపాదించి మిమ్మల్ని కొనుక్కుంటే, ఆయన స్వాస్థ్యముగా మిమ్మల్ని చేసుకుంటే, కొనుక్కోవటం అంటే స్వాస్థ్యముగా ఒక ఆస్తిని కొన్నప్పుడు దస్తావేజు రాస్తావు. ఆ దస్తావేజులో దీని మీద ఉన్న యావదాస్తికి నేనే వారసుండగా నా నా ఇష్టానుసారముగా దాన్ని వాడుకుంటకు అనుభవించుటకు నేను వారసుండగా ఉంటానని చెప్పి దస్తావేజులో రాస్తాడు. నువ్వు కొనే ఒక ఎకరం, దాని ఖరీదు ఎంత? 10 లక్షలు 20 లక్షలు ఉంటుందేమో. ఆయన తన స్వరక్తమునిచ్చి నిన్ను కొనుక్కున్నాడే. నువ్వెంత స్వాస్థ్యము దేవునికి ప్రియులారా. మనమందరము దేవునికి స్వాస్థ్యమై ఉన్నాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టిన ఒకసారి అందరూ. మనమందరము దేవునికి స్వాస్థ్యమై ఉన్నాము. స్వాస్థ్యములో భాగము. స్వాస్థ్యముగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన తన స్వరక్తమును చిందించి కొనుక్కున్నాడంటే ఎంత విలువైనటువంటి రక్తంతో కొనుక్కున్నాడు మనల ప్రియుల. ఆయన రాజ్యములో నీవు పాలిభాగస్తురాలు అయ్యావు. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సేవ చేయాలి. నీవు దేవుని పరిచర్య చేయాలి ప్రియులారా. గాయపడిన వారిని ప్రియులారా, కన్నీటితో ఉన్నవారిని నీవు దగ్గరకు చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రియులారా. ఈ సంఘం యొక్క చివరిలో ఈ సంఘం యొక్క గమ్యము ఏమై ఉన్నది, ఈ రాజ్యం యొక్క గమ్యం ఏమై ఉన్నది, ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట కూడా చూద్దాం ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి
తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చివరిగా ఈ మాట విందాం. ఈ మాట నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తున్న మాట. నాకు అసలు తెలియదు ఇది, బైబిల్లో చదివి చెప్తున్నా మీకు. ఇది ఏంటో తెలిసిన, ఈ సంఘము ఈ రాజ్యము ఏమైపోతుంది, ఏమి అవ్వబోతుంది, జాగ్రత్త వినాలి ప్లీజ్. లుక్ ఎట్ దిస్. ఈ రాజ్యం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. దేవుని యొక్క రాజ్యం ఏంటో అర్థమైపోయింది మనకి. ఈ రాజ్యాన్ని గురించి మనం వెతకమంటున్నాడు దేవుడు, అది అర్థమైపోయింది మనకి. ఈ రాజ్యంలో పౌరసత్వం కావాలి, అది అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఈ రాజ్యము, దీని యొక్క గమ్యం ఏమిటి, ఎటు కదులుతుంది ఇది, ఈ రాజ్యం ఏం అవ్వబోతుంది? ఒకసారి ఆలోచించి బైబిల్లోకి వెళ్తే ఏమన్నాడు తెలిసిన ఇక్కడ, అప్పుడు ఈ రాజ్యము తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడుతుంది ఒక రోజున. క్రీస్తు తన స్వరక్తముతో కొని సంపాదించి నెలకొల్పబడిన ఈ రాజ్యము ఒకరోజు తన తండ్రి చేతికి ఇస్తున్నాడు దేవుడు. బాగా వినాలి. ఈ సంఘాన్ని ఎవరు కట్టారు? యేసు ప్రభు కట్టాడు. దేని ద్వారా కట్టాడు? ఆయన స్వరక్తమును కార్చి కట్టాడు. ఆ యేసు ఈ రాజ్యమును కాపాడుకుంటూ 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 ఒక రోజున ఎవరి చేతిలో పెడతాడంటే తన తండ్రి చేతిలో ఈ రాజ్యాన్ని పెట్టేస్తాడు. వింటున్నారు అందరూ? ఈ రాజ్యమును తండ్రి చేతికి అప్పగించబోతున్నాడు. బైబిల్ అంటుంది అప్పుడు అంతము వచ్చును. ఈ రాజ్యము లేక ఈ సంఘము లేపబడతా ఉంది. సంఘము ఎత్తబడే సమయం వచ్చేసింది. జాగ్రత్తగా ఆలోచించాలి ప్లీజ్, సీరియస్గా ఆలోచించాలి దీన్ని. సంఘము దేవుని చేతిలో, ప్రభు చేతిలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభు చేతిలో ఉన్న సంఘము ఒక రోజున ఇది ఎత్తబడుతుంది ప్రియులారా, పైకి ఎత్తబడటం అంటే పైకి లేపబడుతుంది. ఈ పైకి లేపబడే సంఘము ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది? తండ్రి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. అంతే. అప్పుడు ఏమొస్తుందంటే అప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతము వచ్చును. జాగ్రత్తగా వినాలి. అప్పుడు అంతము వచ్చును. బైబిల్ చెప్పే మాట ఇది. ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు, అప్పుడు అంతము వచ్చును. నిజమైన మాట ఇది ప్రియులారా. రాజ్యాంగం ఇది, క్రైస్తవ రాజ్యాంగము, క్రీస్తు రాజ్యమునకు నిర్మించబడిన క్రొత్త నిబంధన రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగంలో సవరణలు లేవు. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఎన్నో సవరణలు అయిపోయినాయి. ఈ రాజ్యాంగమునకు సవరణ లేదు. ఒక పొల్లైనను సున్నైనను సవరణ చేయటానికి ఏ ఒక్క కవికిని నాయకుడికి అధికారం లేదు. ఇది సవరణ లేనటువంటి రాజ్యాంగం ప్రియులారా. ఈ రాజ్యాంగం మాట్లాడుతుంది ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఈ సార్వత్రిక సంఘము ఒక రోజున లేపబడి తండ్రి చేతికి అప్పగించబడతా ఉంది. వినాలా చివరున్నవాళ్ళు? తండ్రి చేతికి అప్పగించబడింది అంటే ఏంటో తెలిసిన, వెంటనే అంతము వచ్చును. అంతం అనగేంటో తెలిసిన, తీర్పు వచ్చును. ఆ తీర్పు సమయంలో అదే అంటాడు ప్రియులారా. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా. దేవుడు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు ఏంటో తెలిసిన ప్రియులారా, సింహాసనం ఎదుట. యోహాను సువార్త 5వ అధ్యాయము, దయచేసి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే, 5వ అధ్యాయం 28వ వచనము. మీరు ఆశ్చర్యపడకుడి, దీనికి కొంతమంది అనుకుంటారంటే అబ్బో ఇది జరిగింది అంటున్నాడు అయ్యగారు. నేను అనుకున్నాను చిన్నప్పుడు ఈ ప్రసంగాలు ఏంటంటే ఎట్టా చెప్తారు, పాస్టర్ గారు ఎట్టా చెప్తారులేండి. అందుకే ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాసేటప్పుడు ముందు ఏం రాయబడింది తెలిసిన, మీరు దీనికి ఆశ్చర్యపడకుడి. నేను ఆశ్చర్యపడ్డా ఒక రోజున. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావేమో, వద్దు, ఆశ్చర్యపడవద్దు. నేను చదువుతున్నామా, ఒక కాలము వచ్చుచున్నది. మైండ్ ఇట్ ప్లీజ్, ద టైమ్ విల్ కమ్. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. ఇదే తీర్పు. నీవు తీర్పులోనికి రావాల్సి ఉంది ప్రియులారా. ప్రతి మనుష్యుడు తీర్పులోనికి రావలసి ఉన్నది. దేవుని సింహాసనం ఎదుట నీవు నిలబడవలసి ఉన్నావు. జాగ్రత్త. నీవు ఎవరివైనా సరే, నీవు మంచి చేసినా చెడు చేసినా, నీ క్రియలను బట్టి ఒక రోజున తీర్పులోనికి నీవు తీసుకురాబడుతున్నావు. అదే దేవుని యొక్క అంతము ప్రియులారా. ఇదేమైనా డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా ఈ వాక్యం ఏంటో కొంచెం డౌట్గా ఉంది నాకు.
ఈ వాక్యం మీద కొంచెం ఎక్కువ చేసి చెప్పినట్టు పాస్టర్ గారు, మీరు వెళ్ళి అడగండి దేవుణ్ణి, ప్రభువా ఇది నిజమేనా? సంఘం ఎత్తబడుతుంది, రాజ్యము, ఆ సంఘం ఎత్తబడినప్పుడు దేవుని రాజ్యము, ఈ క్రీస్తు రాజ్యము తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడతా ఉంది. అప్పుడు అంతం రాబోతుంది, అంతమనగా తీర్పు, అంతమనగా తీర్పు. నీవు తీర్పులోనికి రాబోతున్నావు యవనస్తుడా, నీవు తీర్పులోనికి రాబోతున్నావు. దేవుడు నీవు చేసే ప్రతి మంచి పని చెడ్డ పని నిమిత్తమై దేవుడు నిన్ను తీర్పులోనికి తేబడతాడు, తీసుకురాబడతాడు. ఆ తీర్పు ఎంతో కాలం లేదు. ద జడ్జిమెంట్ విల్ కమ్, ద డే విల్ కమ్, ద డే ఆఫ్ జడ్జిమెంట్ విల్ కమ్. తీర్పు దినము రాబోతుంది ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. అదే అంటాడు మత్తయి సువార్త చివరిలో, అదే అంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా వెళ్తే అక్కడ కూడా ఈ మాట అన్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చూసి ముగించుకుందాం దయచేసి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా చూడండి దయచేసి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొలవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను రాజ్యం గురించి మాట్లాడుతున్నా ఇవాళ. దేవుని రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు దేవుడు ఒక రోజున. అదే తీర్పు అంటే ప్రియులారా. ఆ ధవళ సింహాసనం మీద యేసయ్య కూర్చుని ఉంటాడు. దాని ముందు నీవు నిలబడి ఉంటావు. నీవు చేసిన ఈ భూమి మీద నువ్వు చేసిన కార్యములు అవి మంచివైనను కుచమా, అవి మంచివైనను చెడ్డవైనను సరే నీవు తీర్పులోనికి తీసుకురాబడతావు. ఆ తీర్పులో ఆ పోగు చేయబడినటువంటి మనుషులందరూ గుంపులు గుంపులుగా వస్తారు. ఆ గుంపులు గుంపులుగా వచ్చిన మనుషులను 2 భాగములుగా విభజించబడతారు. ఒక భాగము మేకలు అన్నాడు, ఒక భాగము గొర్రెలు అన్నాడు. గొర్రెల నుండి మేకలను వేరుపరచబడి ఆ మేకలన్నీ కూడా నిత్య అగ్నిలోనికి మండుచున్న నరకాగ్నిలోనికి పడవేయబడుతున్నారు. ఈ గొర్రెలన్నీ కూడా ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నాయి ప్రియులరా. అదే సంఘం రేపు ఎత్తబడతా ఉంది. అందుకే అన్నాడు, మీరు అట్లా చూస్తున్నారని దీనికి మీరు ఆశ్చర్యపడకూడి అన్నాడు ప్రియులరా. నువ్వు ఆశ్చర్యపడుతున్నావే జరుగుద్దో లేదనని, జాగ్రత్త, త్వరగా జరిగిపోతుంది. దీనికి మీరు ఆశ్చర్యపడకుడి. మేకలు గొర్రెలు వేరుపరచబడే దినము రాబోతున్నది. సంఘం ఎత్తబడే దినము రాబోతున్నది. ఆయన రాజ్యం అంతమయ్యే రోజు ఆయన రాజ్యము దేవుని చేతిలోకి వెళ్ళే రోజు రాబోతున్నది. ఆ రాజ్యము దేవుని చేతిలోకి వెళ్ళగానే జరిగేదేంటో తెలిసిన ఇచ్చేస్తే త్వరగా ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆయన రాజ్యము ఎంత ఎంత త్వరగా దేవుని చేతిలోకి వెళ్ళిపోతుంది తెలిసిన, ఆ చేతిలోకి వెళ్ళగానే తీర్పు రాబోతుంది. నీవు తీర్పులోనికి రాబడుతున్నావు ఇప్పుడే, ఈరోజే సహోదరుడా, ఈరోజే. ఒకవేళ దేవుని రాజ్యంలో నీకు పౌరసత్వం లేకపోతే ఈరోజే ట్రై చేయాలి. ఇప్పుడు నీవు ఆ పాస్పోర్ట్ కొరకు ఎంత ప్రయత్నం చేస్తావో, వీసా కొరకు ఎంత శ్రమ పడతావో, ఇతర దేశస్తులను పట్టుకుని కాళ్ళు ఏళ్ళ గడ్డం పట్టుకుని ఆ వీసా సంపాదించుకుంటావో ఫారిన్ వెళ్ళటానికి. పాస్పోర్ట్ కోసం ఎన్నిసార్లు పాస్పోర్ట్ ఆఫీసులు తిరుగుతావో నాకు తెలియదు. నేను ఎక్కువసార్లు తిరగల. ఒకరోజు వెళ్ళాను, రెండో రోజు వచ్చేసింది పాస్పోర్ట్. నాకు పాస్పోర్ట్ కొరకు ఎంత ప్రయత్నం చేస్తావో నాకు తెలియదు. కానీ ఇదిగో ఈ సార్వత్రిక సంఘములో ఆయన రాజ్యములో, ప్రభువా నీ రాజ్యములో నాకు వారసత్వం కావాలయ్యా. ఇది ఎట్లా వస్తుంది? యేసు రక్తములో కడగబడిన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే, తిరిగి జన్మించితే ఆయన రాజ్యములో వారసత్వం వస్తుంది తప్ప వేరే మార్గము లేదు ప్రియుల. దొడ్డిదారి లేదు. పరలోక రాజ్యము చేరటానికి దొడ్డిదారి లేదు, షార్ట్ కట్ లేదు. అటు ఇటు తిరిగి వస్తే ఈ వలిబర్తిపడి వెళ్ళటానికి ఇటు రావచ్చు, అటు రావచ్చు, అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, కాలువ దాటి వెళ్ళిపోవచ్చు, ఈ రౌండ్ అబౌట్ దాటి రావచ్చు, గుడిబాట టచ్ చేయకుండా రావచ్చు,
అటేటో నుంచి కూడా ఏలూరు రొడ్డీలు రావచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యం చేరటానికి వేరే మార్గము లేదో. యేసు రక్తములో కడగబడాలి, దట్స్ ఆల్. అది కష్టమా? అది కష్టమా? అరే ఎంత కష్టపడిపోతున్నారండి. అమ్మో, ఈ రాజ్యం మాకు వద్దండి, ఈ లోక రాజ్యములు నిర్మూలించబడిపోతున్నాయి, ఈ లోక రాజ్యములు అస్తమించబోతున్నాయి. ఒకే ఒక రాజ్యం ప్రపంచంలో, అదే యేసు రాజ్యం. ప్రియులారా, ఆ రాజ్యంలోనికి నీ వారసత్వం కావాలి. ఇది ఎట్లా వచ్చిందంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి ఈ రాజ్యమును స్థాపించాడు. ఆయన సిలువలో మరణించి ఆయన రక్తము కార్చట ద్వారా ఈ గొప్ప రాజ్యమును స్థాపించాడు. ప్రియులారా, ప్రభువా ఈ రాజ్యములో నేను వారసుని చేయవా? ఈ రాజ్యముల వారసత్వం నాకు నా బిడ్డలకు దయచేయవా? ఈ వారసత్వం లేకపోతే నేను కూడా మేకల్లోకి వెళ్ళిపోతే రేపు తీర్పులో సంఘం ఎత్తబడినప్పుడు అంతం వచ్చిన రోజున నా కుటుంబము మేకల్లోకి వెళ్ళిపోతే ప్రభువా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి కాలిపోతూ ఉంటే నేను చూడలేనయ్యా. నా బిడ్డలు, నేను, నా సర్వస్వము గొర్రెల్లోకి నన్ను రప్పించండి అనగా నిత్యరాజ్యంలోనికి వెళ్ళే ఆ గుంపులోనికి నన్ను తే ప్రభువా. ప్రార్థన చేయగల ఒక్క నిమిషం ప్రియులారా. ఇది నిజమైన మాటలు, కట్టుకథలు కాదు, నేర్చుకున్న మాటలు కాదు, ఏదో నేను సిద్ధపడి నేర్చుకున్న 4 మాటలు మీ దగ్గర చెప్పే మాటలు కాదు ప్రియులారా. ఈ దేవుని రాజ్యం రాబోతున్నది. ప్రభువా నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదమా అని మీ దేహముల గురించి అయినను మీ యొక్క ఆత్మ గురించి అయినను మీరు ఆందోళన పడద్దు, చింతపడద్దు. ఇవన్నీ కూడా దేవుడికి ఇస్తాడు, అడిగిన అడగకపోయినా. మీరు అడిగిన వాటన్నిటిని, అడగని వాటిని కూడా దేవుడికి ఇస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకు, అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. చిన్న ప్రార్థన